ఇప్పుడు మా సోషల్ మీడియా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఇది చూపిస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూటమికి, దయచేసి ఎక్కడైనా గాని ప్రతిపక్షం అనేది మాట్లాడకపోతే, మనల్ని ఎత్తి చూపకపోతే ఆ నష్టము ప్రతిపక్షం కంటే పాలక పక్షానికే వస్తుంది. ఈ విధమైన మ్యాండేట్స్ 151 సీట్లు కావచ్చు, 164 సీట్లు కావచ్చు, ఈ మ్యాండేట్స్ అనేది డెమోక్రసీకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే చంద్రబాబు మన ఎప్పుడో వినేది కూడా చూసిన, నాకు అన్ని తప్పుడు సంకేతాలతో తప్పుడు మాటలతోనే నేను 14 నుంచి 19లో మోసపోయినాను, అందుకే ఓడిపోయినాను అని చెప్పేసి ఏదో వినడం చూసిన అనమాట. ఇవి చాలా నెగిటివ్. ప్రతిపక్షం అనేది లేకపోయినా మాకు 151 వచ్చినప్పుడు ఏమనుకున్నాం, మొత్తం ప్రజలందరూకి ఈ మా సైడే ఉన్నాము, ఇంకా మాకు ఎదురే లేదనుకున్నాం. తీరా చూసేకల్లా ఇప్పుడు ఏమైంది, 2024 వచ్చేకల్లా దెబ్బతిన్నాము లేదా? సో వాయిస్ అనేది ప్రతిపక్షం లేకపోతే, ప్రతిపక్ష గొంతు లేకపోతే ఖచ్చితంగా అది పాలక పక్షానికే ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడేమో అంతా స్మూత్ గానే ఉంటది, అందరూ కూడా మన దగ్గరకు వచ్చి అందరూ ప్లీజింగ్ గానే మాట్లాడుతూ ఉంటారు. సరే ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం లేదు, మాకు 11 మందే సీట్లు ఉన్నారు, మీకు ఆ గలం ఇప్పలేదు. సో సోషల్ మీడియా అనేది నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక ఫోన్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక పత్రికా సంపాదకుడే, ఒక టీవీ ఛానల్ ఓనరే. తన ఒపీనియన్ ని బలంగా వినిపించవచ్చు, చెప్పచ్చు. ఇప్పుడు నేను ఈరోజు ఈ విధంగా చెప్తున్న సందర్భం, కానీ మనం మాట్లాడే భాషలో, మనం పెట్టే పోస్ట్లో అసభ్యకరంగా లేకపోయినంత వరకు అది యాక్సెప్టబుల్. ఆ విధంగా అందరూ కూడా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంతమందిని కొన్ని దానిలలో పెట్టడము, ప్రశ్నించినాడని చెప్పేసి అరెస్ట్ చేయడము, ఇవన్నీ చాలా బ్యాడ్ సిగ్నల్స్. అంటే కొత్తగా నేర్పిస్తున్నాడు, అవి నేర్పించుకునేది చెప్తున్నాను కదా, ఇవన్నీ మళ్ళీ ఎనికి మనకే పడతా ఉంటాయి. ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, అది తెచ్చిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది? కాంగ్రెస్కే నష్టం జరిగింది. అదేవిధంగా ఈడీ, ఫెమా ఇవన్నీ బలోపేతం చేసిన తర్వాత ఎవరు నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకే ఇప్పుడు నష్టం జరుగుతుంది అనమాట. సో ప్రతిపక్షాన్ని, ప్రజల యొక్క గొంతును నొక్కాలని చూసిన ప్రతిసారి కూడా డెఫినెట్ గా ప్రజలే రోడ్డు మీదకి వస్తారు, తిరగబడతారు. ఈరోజు 10 మందిని వేస్తారు, రేపు ఇంకో 100 మంది పుడతారు. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, 4 నెలల్లోనే ఇంతమంది ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని. చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాల వరకు మాట్లాడలేకపోయినారు, బయటకు రాలేని పరిస్థితిలో ఉండే. కానీ ఇప్పుడు 4 నెలలకు 5 నెలలకే జనంలో ఒక అన్రెస్ట్ వచ్చింది, ఒక వ్యతిరేక భావంతో మాట్లాడుతున్నారు. అది ఎందుకు వచ్చింది, సరి చేసుకోవాలనా లేదా అనే భావన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే డెఫినెట్ గా ఆ పార్టీలకు దానిలకు మనుగడ ఉంటుంది. లేదు అధికారం ఉంది కదా అని తొక్కుకుంటా పోతూ ఉంటే డెఫినెట్ గా ఇట్స్ పొద్దున ఉంటే రాత్రి ఉంటుంది, రాత్రి ఉంటే పొద్దున ఉంటుంది. ఇట్స్ సైకిల్, తిరుగుతూనే ఉంటారట తప్ప ఎక్కడ ఉండదు. సో ఎప్పుడైనా కావచ్చు ప్రజల గొంతును వినిపించే విధంగా చేయాలి. పెద్ద పెద్ద డిక్టేటర్స్ అని అట్లాంటి వాళ్ళే గాలి కొట్టుకోమైనారు ప్రజాగ్రహం ముందు. సో 4 నెలల్లో ఎందుకు ప్రజాగ్రహం ఇంతగా వచ్చింది? మనం కేవలం ఈ ప్రజాగ్రహాన్ని కొంతమేర కనపడకుండా చేయడానికి ఈ స్టేషన్లలో, జైళ్లలో, దీనిలో పెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప డెఫినెట్ గా అది ఒక సొల్యూషన్ అయితే కాదు. సొల్యూషన్ జైల్లో పెట్టడం డెఫినెట్ గా ఎవరైనా గానీ సోషల్ మీడియా వేదికను చేసుకొని నోటికొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడితే శిక్షించాల్సిందే. అసభ్యకరంగా పోస్టు పెడితే చర్యలు తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఏ దానికి సంబంధం లేకుండా ఒక భయభ్రాంతులు చేయాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ ఎరాలో డెఫినెట్ గా ఇట్స్ ఏ బూమ్రాంగ్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అయితే దాన్ని ఎవడూ తట్టుకునే పరిస్థితి ఉండదు. ఆ రోజు అంతకంత మళ్ళీ అందరూ సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో నేను అంతకుముందు చెప్పానుగా, మా పార్టీ వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తూ ఆలోచిస్తూ పెట్టినట్టున్నారు కాబట్టి ఇన్ని అపవాదులు, నిందలు పడాల్సి వస్తుంది. దానికి అడుక్కోవడానికి మా పార్టీ 12 ఏళ్ళంతా దాని మీదే పడిపోయిందని నేను అనుకుంటున్నా. అంటే అదేదో పండగ రోజు నాకు బాగా, నేను ఇప్పుడు చిన్నప్పుడు మా టీచర్ చెప్తుంటే విన్నా అనమాట, అపవాదులు, నిందలు ఎక్కువ వస్తా ఉంటాయని చెప్పేసి. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ కమింగ్ టు ద అదానీ ప్రాజెక్ట్స్, అదానీ దాంట్లోకి సంబంధించి యాజ్ ఎ వైఎస్ఆర్సిపి కార్యకర్తగా నేను మా పార్టీ మీద, మా నాయకుడి మీద ఒక నింద వచ్చింది కాబట్టి
నా యొక్క ఒపీనియన్, ఖచ్చితంగా ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి అదాని గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే అంతకుముందు కూడా కొన్ని ఆర్టికల్స్ రావడం వల్ల సెబీలో ఈ విధంగా అక్రమాలు జరిగినాయని అదాని మీద వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు ఏదో మళ్ళీ ఒక క్లియరెన్స్ ఏదో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఒక నిష్పక్షపాతంగా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి అదాని గారికి ఒకవేళ అలాంటివి చేసింటే డెఫినెట్ గా శిక్షార్హతలే. మా పార్టీ వాళ్ళు ఉన్నారా అని ఎవరైతే చూపిస్తున్నారో, ఏ అయితే టీవీ ఛానల్స్ లో చూపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అది ఉంటే నిరూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ దయచేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కోరుకునేది, మీ ప్రాంతంలో జరిగే ఏ విషయాన్నైనా జరిగే సరే, అక్రమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు తెలిసిన విధంలో సరైన భాషలో, మనం తిట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు, మనము సరళమైన భాషలో మీకు తెలిసిన లాంగ్వేజ్లో, మీకు తెలిసిన స్లాంగ్లో అక్కడున్న పరిస్థితుల్ని, అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని ఎత్తు చూపించే ప్రక్రియ చేయించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పిన ఏ విధంగా అని 30,000 మంది మిస్ అయిన కేసులు పాపం, అదేవిధంగా ఎన్నో అబద్ధాలతో, అంటే మనం నిజం అనుకుంటున్నాడు, అతను పాపం నిజమే అనుకుంటాం, తీరుస్తూనే ఉంటున్నాడు. కాబట్టి సో సంపద సృష్టించి ఇవన్నీ చేస్తా ఉంటున్నాడు, దానికి అప్పులకు చేస్తున్నాడు. సంపద సృష్టి అని అంటున్నాడు, మళ్ళీ అప్పులు అంటున్నాడు. కానీ మొత్తం అన్ని మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా తీసుకొని పోయి అమరావతి పెడుతున్నాడు, విచ్ ఈస్ కంప్లీట్లీ బ్యాడ్. తీవ్రంగా నేనైతే వ్యతిరేకిస్తున్నాను. ఇప్పటికే మా ప్రాంతంలో, ఎస్పెషల్లీ మా అనంతపూర్లో వచ్చిన ఎయిమ్స్ ని తీసుకొని పోయి గుంటూరులో పెట్టినాడు. మాదెక్కడో వెనుకబడిన జిల్లా అని తీసుకొని అక్కడికి వస్తే, అక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ పెడితే, ఆడ గుంటూరు, విజయవాడలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఏదో ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్నాయా ఒక ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ ఉంటే అడ్వాంటేజ్ ఉంది, అది కూడా తీసుకొని పోయి ఎక్కడ పెట్టినా. నీ దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి ఎన్నైనా ఇన్స్టిట్యూట్స్ కి ఫ్రీగా ల్యాండ్ ఇవ్వచ్చు. దాంట్లో భాగంగానే మీరు అమృత కాలేజీకి ఇచ్చినా, లేకుంటే విఐటికి ఇచ్చినా, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వచ్చు. ఏమవుతుంది చెప్పు? వాళ్ళకి ఇస్తా అంటే పెడతా అంటారు, ఫీజులు వసూలు చేస్తా అంటారు, నడిపిస్తా అంటారు. అది కాదు కదా. సరే, వాట్ ఎవర్ మేబీ, నువ్వు ఏదంటే కొత్త ఇన్స్టిట్యూట్స్ తీసుకొని వచ్చి పెట్టండి. సో మా ప్రాంతంలో జరిగే దానిల గురించి కూడా రెగ్యులర్గా నేను, యాజ్ ఐ టోల్డ్ యూ, ఖచ్చితంగా 1 year వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, దీని గురించి కానీ ఇప్పుడేం ప్రస్తావించాము. 1 year తర్వాత ఫేజ్ బై ఫేజ్ మేనర్ దాన్ని ప్రస్తావిస్తాము. ఎందుకంటే వాళ్ళకు కూడా సంపద సృష్టి కదా. సో అది, సో నేనైతే సిబిఐ ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి మంచి ఆపర్చునిటీ, అదాని గారిని జైల్లో పెట్టించడానికి, దేశం కోసం పోరాడిన వ్యక్తిగా అలాంటి నష్టం, ఎందుకంటే గతంలో 5 రూపాయల 10 పైసల నుంచి 2 రూపాయల 49 పైసలు తగ్గించి కొనుక్కున్నందుకు, ప్రభుత్వానికి మేలు చేసినందుకు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి వాటి మీద కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసేసి చర్యలు తీసుకోవడానికి బాగుంటుంది.